ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. మరి 2026 అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం 2026 జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. ఇక అనుకూలంగా లేదు అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా అనుకూలంగా ఉంది అనుకోండి, వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. అసలే ధనుర్మాసం, విష్ణు యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి ఈ మాసం. తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు. ఈ ధనుర్మాసం కూడా మేషరాశి నుంచి 9వ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది. ధనుర్రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు. తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణము అన్నారు. కొంచేత ఈ 9వ స్థానం అంటే మనకి చాలా అత్యద్భుతమైనటువంటి స్థానం 9వది. అంటే పూర్వజన్మలో మనం ఎవరు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 9వ స్థానం ద్వారా తెలుస్తాయట. చేత విష్ణువుని ఆరాధిద్దాం. మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2026 జనవరి నెల అత్యంత యోగదాయకంగా ఉన్నది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మొట్టమొదటి 15 రోజులు మీరు అనుకున్నటువంటి విధంగా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఆదాయ అభివృద్ధి ఉంటుంది. అంటే ఏదైతే మీరు వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో ఆర్థిక ప్రోత్సాహాన్ని కోరుకుంటారో అటువంటి ఆర్థిక పరమైన ప్రోత్సాహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. వృత్తులు వారికి అంటే వారు చేసేటువంటి చేతి వృత్తి పనివారు అవ్వచ్చు, చిన్న చిన్న వృత్తులు అవ్వచ్చు, ఎవరు ఏం చేసినా వారు ఆ వృత్తులు చేసేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇంకా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇలా కార్మికులు, అలాగే ఈ వృత్తుల్లో కూడా చిన్న చిన్న వృత్తులు, సంచార వృత్తులు చేస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వారు స్వయం వృత్తులు అంటే వారు ఒక్కరే రాజు అన్నట్లుగా వారు ఉంటారు. వారికి వ్యాపార పరంగా కూడా కొన్ని విషయాలు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు తప్పనిసరిగా పెడతారు. అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 2026 జనవరి నెల వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే అమ్మవారిని ఆరాధించాలి. శుక్రవారం అమ్మవారి గుడికెళ్ళి తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. కుంకుమ పూజ చేయించి అమ్మవారికి గాజులు, కుంకుమ, ఎర్రని జాకెట్ గుడ్డ ఇవ్వండి. తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేసిన తర్వాత మీరు అమ్మవారికి ఇంటి దగ్గర అవకాశం ఉన్నట్లయితే మాష చక్రములు అంటే గారెలు నైవేద్యం పెట్టండి. బెల్లంతో కూడిన పరవాన్నాన్ని నైవేద్యం పెట్టండి. తద్వారా విశేషమైనటువంటి సంపదలు, విశేషమైనటువంటి అనుకూలత లభిస్తుంది. మరి సంఖ్యల్లో 5, 6 నెంబర్లు ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి. గ్రీన్ కలర్ కూడా ఎక్కువ వాడచ్చు. అమ్మవారికి ప్రీతైంది గ్రీన్ కలర్ కూడా అమ్మవారికి ప్రీతే. చేత ఆకుపచ్చ రంగు కూడా అమ్మవారికి జాకెట్ గుడ్డలు ఇవ్వండి.
మీ ఆలోచనలన్నీ చాలా కరెక్ట్‌గా ఉంటాయి. సత్ఫలితాల్ని పొందగలుగుతారు. మిథున రాశి ఈ 2026 మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ఆదాయాభివృద్ధి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు తగ్గుతాయి. మరి జన్మంలోనే గురుడున్నాడు. ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల సమస్యలు తగ్గుముఖం పడతాయి. తద్వారా మీ కాలిక్యులేషన్స్ కరెక్ట్‌గా ఉంటాయి. మీ ఆలోచన కరెక్ట్‌గా ఉంటుంది. మీరు చేసేటువంటి నిర్ణయాలు కరెక్ట్‌గా ఉంటాయి. మీ యొక్క విధి విధానాలు నలుగురు సపోర్ట్ చేసేటట్లుగా ఉంటాయి. సమస్యలుంటాయి. ఎంత ఆదాయం వచ్చినా అంతా వ్యయం జరిగిపోతూ ఉంటుంది. ఎంచేత జన్మంలోనే గురుడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా సంతానపరమైన వ్యయం రాజకీయ నాయకులు కూడా పెద్దగా గుర్తించరు. వృత్తుల పరంగా చూస్తే కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఐటీ రంగం, షేర్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ అన్నట్లుగా మొట్టమొదటి 15 రోజులు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత 15 రోజుల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకుని క్రయ విక్రయాదులు మీకు ఫిబ్రవరి 20 తర్వాత అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, ఒప్పందాలు చేసుకోవడం కానీ చేసేటువంటి పరిస్థితి కూడా జనవరి నెల కనబడుతోంది. శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరుగుతుంది. అంటే వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. క్రయ విక్రయాదులు, భవనం, స్థలం కొనుక్కోవడం, ఫ్లాట్ కొనుక్కోవడం ఇటువంటివి కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. గత 4 నెలల కంటే 2026 జనవరి నెల ఈ మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5, 6 వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్, లైట్ బ్లూ కలర్ వాడండి. మరి ఆరాధనలో ఎవరిని చేయాలంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి. మరి దానాల్లో శనగలు దానం చేయాలి. గురువారం నాడు శనగల్ని దానం చేయడం, ఈ శనగపిండితో తయారు చేయబడినటువంటి వస్తువుల్ని నలుగురికి పంచిపెట్టడం, మిఠాయి, మైసూర్ పాకు ఇటువంటివి తీపి పదార్థములు పంచిపెట్టడం, తద్వారా విజయం సాధించగలుగుతారు. పూర్వకాలంలో ఈ గురుబలం తక్కువైనప్పుడు బూర్లు వండి పంచిపెట్టేవారట. అంచేత బూర్లు వండగలిగితే బూర్లు వండి పంచిపెట్టడం కూడా చాలా మంచిది అన్నారు. ఈ విధంగా చేయండి, విజయం సాధించగలుగుతారు. స్వస్తి. కుంభరాశి 2026 జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి. ఇంచేత పంచమ స్థానంలో గురుడు. మరి మొట్టమొదటి 15 రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి, కొన్ని గ్రహాలు వ్యయ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి, పాత బకాయిలు వసూలవుతాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు. రుణ బాధలు తగ్గుతాయి. ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూస్తే మరి మొట్టమొదటి 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి 15 వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత జనవరి 15 నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చెయ్యండి.
ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పుష్టి ఉంటుంది, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. శని భగవానుడిని పూజించండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ చేయండి. తప్పకుండా అన్నింటా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. స్వస్తి.